హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక 1 year to 15 months బేబీ ఫుడ్ రెసిపీ చూపించబోతున్నా. ఈరోజైతే టొమాటో క్యారెట్తో మంచి లంచ్ రెసిపీ. సో ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ గెయినింగ్ కూడా మంచిగా పనిచేస్తుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసేయండి. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఈ వీడియో. సో ఫస్ట్ నేను లేవగానే చేసే మొట్టమొదటి పని ఏంటంటే, లేవగానే నేను మా బేబీ కోసం బియ్యం నానబెట్టేస్తాను. తర్వాత కావాల్సినటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇట్లా వాటర్లో డిప్ చేసి పెట్టుకుంటా. దీనికి టొమాటో, క్యారెట్, పచ్చిమిర్చి తీసుకున్నాం. సో ఈ యొక్క రైస్ని బాగా కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెం టొమాటో వేసుకోవాలి, కొంచెము మిర్చి. నేను మా పాప అంత స్పైసీ ఎక్కువ తినదు కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నా. కొంచెము కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర. తర్వాత మనం ఈ క్యారెట్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి, తురుము పట్టుకొని వేసుకుంటే అది తొందరగా స్మాష్ అయిపోతుంది. సో తినడానికి కూడా బాగుంటుంది. ఒక గార్లింగ్, ఒక వెల్లుల్లి రెబ్బ వేసిన. ఇవన్నీ స్పైసెస్ కారం కోసము. తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 year లోపు వాళ్ళకైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 year అబో వాళ్ళకే వేయాలి. తర్వాత కొంచెము జీలకర్ర, వాము పొడి కూడా వేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళ డైజెషన్కి బాగుంటుంది. దీంట్లోకి నేను ఒక 1/2 glass వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఈ వాటర్ వేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి. అప్పుడే బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో కుక్కర్ పెట్టి మనం ఉడికిద్దాము. ఒకవేళ ఉడకలేదనుకోండి మళ్ళీ వాటర్ పోసి కూడా పెట్టుకోవచ్చు. అది ఒక 7-8 విజిల్స్కి ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మనం స్మాష్ చేసి పెట్టేయడమే. కుక్కర్లో అయితేనే వెజిటేబుల్స్ బాగా ఉడుకుతాయి. మామూలుగా గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే బాగా ఉడికిపోతాయి కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ 1 year అబో కాబట్టి నేను కుక్కరే యూజ్ చేస్తాను. సో 7-8 విజిల్స్ వరకు ఉంచిన అయిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూసేద్దాం. బాగా ఉడికిపోతాయి, వాటర్ అన్నీ కూడా ఇంకిపోతాయి. సో బాగా ఉడికిపోతుంది చూడండి, మొత్తం స్మాష్ అయిపోయినాయి. ఈ టమాటో పై ఉన్న లేయర్ని తీసేయాలి, ఎందుకంటే పిల్లలకి అది డైజెషన్ కూడా కాదు కాబట్టి. సో నేను ఆ టొమాటో హాఫ్ కూడా కాదు, కొంచెము నేను రెగ్యులర్గా వేస్తూ ఉంటాను, ఎందుకంటే మా పాపకి కొంచెం పులుపు ఇష్టం కారం కంటే, కాబట్టి నేను రెగ్యులర్గా ఒక చిన్న టమాటా ముక్క వేస్తాను. ఏ వెజిటేబుల్ వేసినా సరే కంపల్సరీ అయితే టొమాటో యాడ్ చేస్తాను, ఆ టేస్టే తనకు నచ్చుతుంది కాబట్టి. సో దీన్ని స్మాషర్తో కానీ ఇట్లా పప్పు గుత్తితో కానీ మెత్తగా రుబ్బుకోవాలి. నేనైతే స్మాషర్ యూజ్ చేయట్లేదు, ఎందుకో నాకు అది మంచిగా అనిపించలేదు, పప్పు గుత్తే యాడ్ చేస్తున్నాను. నేను 9 months నుంచి కూడా మా బేబీకి ఇట్లా పప్పు గుత్తితోనే స్మాష్ చేసి పెడుతున్నా. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 year అబోవ్ కాబట్టి కొంచెం తిక్కుగానే ఉంటుంది. మనము